రూపాయలు నాకు 1000 రూపాయలు బహుకరించి వారు మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు. వారికి మరి మరి కళాభిమానాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చెప్పు. మేము కష్టపడితే మీకేంటి డబ్బులు అప్పుడు వచ్చిన వాళ్ళకి? వ్యాపారం అంటే మన హోల్సేల్ వ్యాపారం. అవునవును. మన దగ్గర అనేకమైన వస్తువులు కొంటుంటారు, ఇస్తుంటారు, తీసుకుంటారు. వస్తువులు కొని ఇచ్చే డబ్బులు అనమాట. సరే గాని గీత, ఈ ప్రొద్దు బావగారు రూపాయలు అనుకుని రే చిన్న చిరుజాలు కురిపించాను చాలా. మీరు వేస్తే వేసుకోండి, తీస్తే తీసుకోండి. నాకు డబ్బులు ఉండండి నాకు డబ్బులు ఉండండి నేను అత్త అంతే అవుద్ది. ఇంతేనండి. ఇంకా చెయ్యి తీసుకో. మీరు ఇవ్వండి. ఇదిగో ఇదిగో తినిపో. ఇబ్బంది లేదు. అక్కడ డబ్బులు చాలా ఇచ్చారక్క. డబ్బులు తీసుకొని ఏదో ఒకటి చేస్తాను కానీ సరే కానీ అవును మీ గోలేదు మధ్యలో అది కాదు మీ గోలేదు మధ్యలో మా పని మనిషి ఇప్పుడు మనిషి కోపం వచ్చిందా నేనంటే మీకు ఇష్టమే కదా, నేనంటే మీకు ఇష్టమే కదా. అసలు ఏమని చెప్పాలో అర్థం కాదు. నాకు 10 ఎకరాలు కొన్నాను, 1 కోటి రూపాయలు లాస్ వచ్చింది. అప్పుడు నవ్వే, మళ్ళీ ఇప్పుడు నవ్వుతున్నా. అయితే ఈ ఆనంద సమయంలో మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలియజేస్తాను వినండి. చింతలు జన్మ అంటే మందే జన్మ, లవ్ అంటే మందే లవ్.
అవును, మీ అమ్మ ఉన్నది మధ్య మధ్యలో తలుపు తీస్తారా? ఉతకం ఎత్తబడుతుంది. వ్యాపారస్తులకు రాదు, వస్తే ఊరకపోదు. ఆచార్య గారి కొనలే గడ్డపార పెట్టి ఎర్రగా కాల్చి గిన్నెల కానించి మీద దాకా లెక్క పెట్టాలని లేకుండా వాతలు పెట్టి సముద్రం ఉండేమనుకున్నాయేమో, చెవిలో ఎండ్రితో సముద్రం అనేమనుకునేదేమో. చింతలు నేనే ఒంగోలులో సినిమా టికెట్లు తెచ్చా, ఇద్దరు సినిమాకి వెళ్దాం. నేనేమో సినిమా చూస్తుండు, నేనేమో నేను చూస్తా ఉంటా. లవ్ అంటే మందే లవ్, జన్మ అంటే మందే జన్మ. కనపడతాడు నీ నాని నక్కల మీద గ్యాస్ ఎక్కువ వీడి కోడి ఎక్కువ. ఎవరిని బాబు తిడుతున్నారు? ఇప్పుడే కానీ దుంపదేగా అన్నాడు. భాగ్యవాణి మా ఇంట్లో ఉండి తిడతారా? సరే కానీ మీరు మా ఇంటికి వచ్చి ఎంతకాలం ఏమైంది? సుమారు 2 ఏళ్ళు. మీరు వచ్చిన కొత్తలో నాకు ఒక మాట ఇచ్చారు, మీకు గుర్తుందా అని. నీ మాట కోసం మా పేరులో నా ఓటంతా ఇంకా నీ మాట తేరదా? అయ్యో మీకు ఒక మాట ఇచ్చారు బాబు. ఎవరు నా ఇచ్చిన పొద్దులో రాసుకున్నారే? అదేం కాదు, లతప్ప నీకేం పర్వాలేదు. నీకు మాత్రం ఇప్పుడు ఏమొచ్చిపోయావు? నీ కోరిక నేను తీరుస్తానల్లా. నీ కోరిక నేను తీరుస్తానన్నా? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా, కొండ ఎక్కడా, తొండ ఎక్కడా? పుష్టి కొలాసగా దశగా నిన్ను ముట్టుకొని బస్సు అవుతానా? అది కాదే బాబు, చలికాలం ఒంటరిగా పడుకోలేకపోతున్నాను. అనుకోలేదు, ఏం చేద్దాం, వయసు ఎక్కడికి ఒక్కదాన్ని అనుకోలేదు. మన కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు, ఒక్కొక్కరికి 2 రోజులు డ్యూటీ చేస్తా. 3 రోజులు అరవద్దుగా 7 రోజు కురకాలు పంపిస్తారే. కురకాలలో పంపిస్తామని ఆయన సుబ్బారావు గారు చేసింది. చేసేనా సుబ్బారావు? దించానా సుబ్బా? ముక్కు మీద గుద్దుతా. మళ్ళా గుద్దారంటే ముక్కు 3 ఒక్కలు అవుతుంది. లతబడి దండం పెడతారు, తిట్ట కొట్లో గుమస్తాలు ఏమనుకుంటా? సీఆర్ ఏంది, సుబ్బారావు ఏంది, కథ ఏంది, కమాను చేయండి అనుకోరు. నాకే గవర్నమెంట్ వారు సుబ్బశ్రీ అని పేరు ఇచ్చారు. నువ్వు నన్ను సుబ్బశ్రీ నేను హరిశ్రీ మా అమ్మ ఇచ్చారు పదోశ్రీ బిరుదు 10 సార్లు. 11 సార్లు కూడా చేసుకోపోయామని పారని వేసి కట్టుకుంది. కానీ నేను తీసుకున్న దాన్ని, నా దగ్గర డబ్బులు అయిపోయింది. అప్పిమన్నా అయిపోయింది, అయినా నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తా. క్లాస్ మొత్తం తరిపారు నేనా లోనకి ఏదో వచ్చి వచ్చేది లోపల చేతులు అబ్బా మోసం చేద్దాం అనుకుంటారు. గవర్నమెంట్ అప్పటికి ఎందుకు నుంచి దుప్పట్లు చేస్తారని మాయ మాట చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. వీడి సంగతి వాళ్ళు తెలుస్తారు. అరే సుబ్బారా, మళ్ళీ ఎందుకంటే ఓ సుబ్బారా నిన్నేరా బాబు దుప్పట్లు అవి రాని నా ఇంటికి వచ్చి నాకే నామాలు పెట్టడం లక్షాలుగా అన్నాలు మడిపించారా? కోకలు మడిపించారు. ఎక్కడా ఒకసారి అంటే 100 సార్లు దుప్పట్లు అవి రాని అంటానే అంటావు. ఆంధ్ర రాష్ట్రానికి అవతార పురుషుడైన పెద్ద సుబ్బారావు చిన్న సుబ్బారావు నలుగొట్టుకొని రాసుకెళ్ళి నాశనం చేస్తా ఉండాలారా, కంటి చూత దమ్ముతా ఉండాలా, ఉల్లగా తిట్టే ముండకు అర్థం కాకుండా తిట్టా నోరు పడకూడదు ముండ. ఏదిరా చూపు ధర్మాస్పత్రిలో మంచం వేసి వంచాలు తీసుకునే వాడు చూపు చేస్తున్నావు. నా సంగతి తెలియదేమో. పడబడడానికి ఏం పక్కన కింద ఒక్కరా పక్కన కింద ఒక్క తిన్నానా? నా హరిగా ఇదిగా చచ్చినంత ఏకంగా తిని పీరుగా ఉంటుంది పిప్పిడ వస్తాను పెడతావు పొట్లాలని పీరలా ఉండేవాడు ఏలా వచ్చావు. నేను తచ్చుకున్నానంటే చెట్ల కింద కూర్చోబెట్టి చెనక్కాయలు ఇస్తా. వ్యాపారస్తులు అంటారు, గుడ్ల దగ్గర కూర్చోబెట్టి బుక్కిలు ఇస్తా. వ్యాపారస్తులు అంటారు. నాశనం చేస్తా ఉండాలారా. రండి చూపుతారు